హలో పిల్లలు, పదండి పదండి, ఈ రోజు కథ ఏంటో తెలుసుకుందాం. అనగనగా ఒక అందమైన సముద్రంలో ఒక చిన్న మత్స్యకన్య ఉండేది. ఆమె పేరు మీనా. మీనా దగ్గర ఒక మాయాముత్యం ఉండేది. ఆ మాయాముత్యమే సముద్రానికి రక్ష. ఆ మాయాముత్యం వల్లే సముద్రంలోని చేపలు, తాబేళ్లు అన్నీ సురక్షితంగా ఉన్నాయి. ఒకరోజు ఒక చిన్న చేపకు గాయమయ్యి అది కింద పడిపోయింది. ఆ చేపను అలా చూసి మిగిలిన చేపలు చాలా బాధపడ్డాయి. అందులో ఒక చేప మీనా దగ్గరకు వెళ్లి జరిగిన విషయం మొత్తం చెప్పింది. మీనా విషయం మొత్తం విని వెంటనే తన దగ్గర ఉన్న ముత్యం తీసుకుని ఆ చేప దగ్గరకు బయలుదేరింది. ఆమె ఆ ముత్యాన్ని చేప దగ్గర పెట్టి నెమ్మదిగా వెలుగుని చూపించింది. వెంటనే ఆ చేప మళ్ళీ ఆరోగ్యంగా మారింది. కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న తాబేలు దారి తప్పిపోయి భయంతో ఏడుస్తూ ఉంది. అప్పుడు మీనా వచ్చి ఆ ముత్యంతో వెలుగును చూపించి తాబేలుకు సరైన మార్గం చూపించింది. అలా మీనా ఎప్పుడూ సముద్రంలోని జంతువులకు సహాయం చేస్తూ ఉండేది. అందుకే సముద్రంలోని ప్రతి జీవి మీనాను చాలా ప్రేమించేవారు. ఇదంతా దూరం నుండి ఒక పెద్ద ఆక్టోపస్ గమనిస్తూ ఉన్నాడు. అతను ఆ ముత్యాన్ని చూసి ఆశపడ్డాడు. ఈ ముత్యం నా దగ్గర ఉంటే సముద్రం మొత్తం నాదే అవుతుంది, అందరూ నన్నే గౌరవిస్తారు అని ఆక్టోపస్ అనుకున్నాడు. ఒక రాత్రి సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. మీనా అలసిపోయి పడుకుంది. ఆమె పక్కనే ఒక గులకరాయి లోపల ఆ మాయాముత్యం వెలుగుతూ ఉంది. ఆ సమయంలో ఆక్టోపస్ నెమ్మదిగా వచ్చాడు. ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా తన చేతిని చాపి ఆ ముత్యాన్ని తీసుకున్నాడు. ఉదయం లేచి చూసేసరికి మీనాకి తన పక్కన ఉన్న గులకరాయి ఖాళీగా కనిపించింది. అందులో ముత్యం కనిపించలేదు. ఆమె చాలా భయపడిపోయింది. నా ముత్యం ఏమైపోయింది అని ఆలోచించింది. ముత్యం పోయిన వెంటనే సముద్రం చీకటిగా మారింది. చేపలు బలహీనంగా మారాయి. తాబేలు భయపడింది. అందరూ బాధపడటం ప్రారంభించారు. కానీ మీనా ధైర్యం తెచ్చుకుని నేను ఎలా అయినా ఆ ముత్యాన్ని కనుక్కుంటాను అని వెతకడం మొదలుపెట్టింది. మీనా చిన్న చేపలతో తాబేలుతో కలిసి వెతకడం ప్రారంభించింది. వాళ్ళు సముద్రం అంతా వెతికారు. పగడాల మధ్య, గుహలలో, ఇసుకలో మొత్తం వెతికారు. కానీ ముత్యం కనిపించలేదు. అలా వెతుకుతూ ఉండగా దూరంలో వాళ్ళకి ఒక వెలుగు కనిపించింది. హమ్మయ్య, ముత్యం దొరికింది అని అనుకున్నారు. అక్కడికి వెళ్లి చూడగా ఒక పెద్ద ఆక్టోపస్ ఆ ముత్యాన్ని పట్టుకుని కూర్చున్నాడు. మీనా ఆ ఆక్టోపస్ను నెమ్మదిగా అడిగింది, ఆ ముత్యం మన అందరికీ అవసరం, దయచేసి తిరిగివ్వు, అది సముద్ర రక్షణ కోసం అని అడిగింది. కాని ఆక్టోపస్ కోపంగా ఇది నా దగ్గర ఉంది, ఇది నా ముత్యం, నేను ఇది ఎవ్వరికీ ఇవ్వను అని గట్టిగా చెప్పాడు. ఆక్టోపస్ మాటలతో కోపం వచ్చిన మీనా ఆక్టోపస్ను గట్టిగా అరిచింది. ఈ ముత్యం సముద్ర రక్షణ కోసం, నీ ఉపయోగం కోసం కాదు, దీనిని వెంటనే తిరిగి ఇచ్చేయ్ అని చెప్పింది. ఆక్టోపస్కు అతని తప్పు అర్థమైంది. చేపలు బాధపడటం చూశాడు. సముద్రం చీకటిగా మారడం చూశాడు. వెంటనే అతడు ఆ ముత్యాన్ని మీనాకు తిరిగి ఇచ్చాడు. ముత్యం తిరిగి వచ్చిన వెంటనే సముద్రం వెలుగులతో నిండిపోయింది. అందరూ మళ్లీ కలిసి ఆనందంగా జీవించారు. ఈసారి ఆక్టోపస్ కూడా స్నేహితుడయ్యాడు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.